నాడు నేడుతో మేము స్కూళ్లను బాగుపరుస్తే పూర్తిగా నాడు నేడును గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేసి ప్రైవేట్ స్కూళ్లు గవర్నమెంట్ స్కూళ్లతో పోటీ పడే పరిస్థితి మా హయాంలో మేము తీసుకొస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు మళ్ళీ హెసిటేట్ చేస్తా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్లలో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మంచి మేనమామల ఆ పిల్లలను మేము చదివిస్తే ఈరోజు పిల్లలను ట్యాబులు కదా దేవుడు అడుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితిలో ఈరోజు స్కూల్ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, చదువులు ఆపేస్తా ఉన్న పరిస్థితి. స్కూళ్ళు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ఈరోజు సరిగ్గా సరైన పౌష్టికాహారం అందక ఈరోజు పిల్లలు హాస్పిటలైజ్ అవుతా ఉన్న పరిస్థితులు. హాస్పిటల్ను నాశనం చేసినారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిల నుంచి నాడు నేడు తీసుకొచ్చి అన్ని హాస్పిటల్స్ ను రిఫార్మ్స్ లో మేము చేస్తే జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో కొరత లేని పరిస్థితి మా హయాంలో ఉంటే ఈరోజు పూర్తిగా అన్ని నాశనం అయిపోయిన పరిస్థితి. 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుడితే కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి బ్రహ్మాండంగా నడిచే పరిస్థితిలోకి తీసుకురావాల్సిన 17లో ఆల్రెడీ మా హయాంలోనే 3 అయిపోయినాయి. మిగిలినటివన్నీ కూడా రకరకాల స్టేజుల్లో ఉన్నాయి. కేవలం 5,000 కోట్లు పెడితే చాలు, అది కూడా 5 ఏళ్లలో పెడితే చాలు, ఆ 17 మెడికల్ మిగిలిన 14 కూడా అందుబాటులోకి వచ్చి పిల్లలందరికీ కూడా ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే పరిస్థితిని పక్కన పెట్టి అది అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అమరావతిలో బిల్డింగులకు గ్లాస్ కోసం, అద్దాల కోసం 2,500 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తాడు. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. నాడు నేడు స్కూళ్ళల్లో నాడు నేడు కింద స్కూళ్లను బాగుపరచడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. పూర్తిగా 0 వడ్డీ అనే పథకం తీసేసి ఆసరా, చేయూత వంటి పథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయి ఈరోజు పొదుపు సంఘాల మహిళలందరూ కూడా గ్రామీణ ఎకానమీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయే పరిస్థితిలో ఉంటే యువత, మహిళలకు ఇద్దరికి ఉద్యోగాలు దొరక్క సతమతం అవుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే అన్ని తిరోగమనంలో ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సంతానమే సంపద, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని ఈయన అంటాడు. ఒకవైపున ఈయన ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంటే దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి ఈరోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తా ఉన్న అతి దిగజారుడు రాజకీయము, మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి, వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ ఉండదు.